పోలీసుల అదుపులో మావోయిస్టు బార్సే దేవా 17 మంది గెరిల్లా ఆర్మీ సభ్యులతో కలిసి లొంగుబాటు. లైట్ మెషిన్ గన్ సహా 20కి పైగా ఆయుధాల అప్పగింత. రేపు మీడియా ముందు ప్రవేశపెట్టబోతున్న పోలీసులు 30 ఏళ్లు హిడ్మాతో కలిసి పలు ఆపరేషన్స్లో పాల్గొన్న దేవా. సో ఇప్పుడు ఈ బార్సే దేవా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ 1కి ఇన్ఛార్జిగా ఉన్నాడు. హిడ్మా చనిపోయిన తర్వాత ఆ ప్లేస్ ఈయనకి ఇవ్వడం జరిగింది. మనం ఆ హిడ్మా ఇంటికి వెళ్ళిన క్రమంలో అలా మదర్ని హిడ్మా తల్లిని కలిసినప్పుడు ఆ ఇంటి పక్కనే ఉంటుంది ఈయన బార్సే దేవా ఇల్లు కూడా. సో ఆయనకి వాళ్ళ మదర్ ఉన్నారు అండ్ వాళ్ళ భార్య పిల్లలు కూడా ఉన్నారు. సో మనం వాళ్ళతో మాట్లాడించడం జరిగింది. సో ఇప్పుడు ఈ మావోయిస్టు బార్సే దేవా లొంగిపోయిండని కొంతమంది, అరెస్ట్ అయ్యిందని కొంతమంది మాట్లాడుతున్నారు. లొంగిపోయిండనే అంటున్నారు. తెలంగాణ పోలీసులకు లొంగిపోయిందట. డీజీపీ ఆధ్వర్యంలో వీళ్ళందరూ ఉన్నారని తెలుస్తున్నది. దాదాపు ఆయనతో పాటు 17 మంది గెరిల్లా ఆర్మీ సభ్యులతో కలిసి ఆయన లొంగిపోయిందట. లైట్ మెషిన్ గన్ సహా 20కి పైగా ఆయుధాలు అప్పగించిందట. ఇప్పుడు ఇక మిగిలింది ఎవరిగా ఇంట్లో ఒకసారి వార్త చూద్దాం. ఇక మిగిలింది ఎవరు? ఇప్పుడు మిగిలిన వాళ్ళలో సెంట్రల్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళలో ఆయన దేవ్జీ ఒకరు ఉన్నారు. మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ దేవ్జీ ఒకరు ఉన్నారు. అండ్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్న దామోదర్ అలియాస్ బడే చొక్కారావు ఉన్నారు. దేవా కూడా ఈయన లొంగిపోయిండు. ఇంకేదో పేరు వినిపిస్తుంది, మల్లే దేవానా మల్లు దేవా ఏదో పేరు వినబడుతున్నది. ఇక వీళ్ళు తప్ప ఇంకా పెద్దగా నాయకత్వం అక్కడ మిగిలింది ఏమీ లేదని చెప్తున్నారు. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత మడ్వి హిడ్మా ఎన్కౌంటర్ మరవక ముందే ఆయన అనుచరుడు మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ కమాండర్ బర్సే దేవా అలియాస్ చంద్రపాల్ సుక్కు పోలీసులకు లొంగిపోయాడు. 17 మంది గెరిల్లా లిబరేషన్ ఆర్మీ సభ్యులతో కలిసి ఛత్తీస్గఢ్ సరిహద్దులో తెలంగాణ పోలీసులకు సరెండర్ అయ్యాడు. లైట్ మెషిన్ గన్ సహా 20కి పైగా ఆయుధాలు అప్పగించినట్టుగా తెలిసింది. వీరంతా ప్రస్తుతం తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. ఆయుధాలతో సహా లొంగిపోయిన బర్సే దేవా టీంను హైదరాబాద్కు తరలిస్తున్నారట. డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో ఆదివారం లేదా సోమవారం మీడియా ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. బర్సే దేవాపై రాష్ట్రంలో 50 లక్షల రివార్డు ఉన్నట్టుగా తెలిసింది. దేవాతో పాటు లొంగిపోయిన వారికి కూడా తక్షణ సహాయంగా రాష్ట్ర ప్రభుత్వం 25,000 రూపాయలు అందించబోతున్నది. హిడ్మా మృతి తర్వాత PLGA మొదటి బెటాలియన్కు నేతృత్వం. మావోయిస్టు పార్టీలో మడ్వి హిడ్మా అత్యంత కీలక పాత్ర పోషించాడు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా పూవర్తికి చెందిన హిడ్మాకు అదే గ్రామానికి చెందిన చంద్రపాల్ అలియాస్ బర్సే దేవా ప్రధాన అనుచరుడు. 1996లో హిడ్మాతో పాటు చంద్రపాల్ సహా అదే గ్రామం నుంచి మరో 50 మంది వరకు మావోయిస్టు పార్టీలో చేరారు. నాటి నుంచి మడ్వి హిడ్మాతో కలిసి పనిచేశారు. సిపిఐ మావోయిస్టు పార్టీగా అవతరించిన తర్వాత 8 బెటాలియన్లతో కూడిన పీపుల్స్ గెరిల్లా ఆర్మీ ఏర్పడింది. ఇందులో మొదటి బెటాలియన్కు మడ్వి హిడ్మా నేతృత్వం వహించాడు. హిడ్మా నేతృత్వంలోని బర్సే దేవా భారీ ఆపరేషన్లు నిర్వహించాడు. 2 ఏళ్ల క్రితం బెటాలియన్ కమాండర్గా ఉన్న హిడ్మా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం బెటాలియన్కు దేవా నాయకత్వం వహించాడు. హిడ్మాతో కలిసి బస్తర్లో భారీ మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహించాడు. గెరిల్లా లిబరేషన్ ఆర్మీని ముందుండి నడిపించాడు. మారేడుమిల్లి అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా మృతితో తన గెరిల్లా ఆర్మీ సభ్యులతో కలిసి తెలంగాణ పోలీసులకు లొంగిపోయాడు. సో ఇది మొన్న జరిగింది. నిన్న కూడా ఈ వార్త వచ్చింది. మొత్తానికి మరి ఎప్పుడు మీడియా ముందు ప్రవేశపెడతారన్నది చూడాలి. అండ్ దాంతోపాటు మొన్న ఒక మావోయిస్టులకు సంబంధించిన ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. హిడ్మాని పట్టించిన దాంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని మాత్రం వదిలిపెట్టాము అని ఒక లేఖ ఏదో విడుదల చేసినట్టుగా కనబడుతున్నది. అరే ఇదేమైంది? సరే, ఆ లేఖలో మా కామ్రేడ్స్ హిడ్మా రాజా ఇంకొందరు సభ్యులను మోసం చేసి మాయమాటలు చెప్పి హాస్పిటల్ కని తీసుకొని వెళ్ళిన కాంట్రాక్టర్ ఎవరో మాకు తెలిసిపోయింది. ఆ కాంట్రాక్టర్ యొక్క వాయిస్ రికార్డింగ్ మాటలు మా దగ్గర ఉన్నాయి. ఆ కాంట్రాక్టర్కి సహాయం చేసిన వారు కూడా ఎవరో మా విచారణలో తేలిపోయింది. మా కామ్రేడ్స్ని తీసుకొని వెళ్లేందుకు కారు ఏర్పాటు చేసిన వ్యక్తి ఒక రాజకీయ బ్రోకర్ చెర్లా మండలంలో ఉన్నాడు. వాడు అధికార పార్టీకి చెందిన నల్లపు దుర్గాప్రసాద్ అని మా విచారణలో తెలిసిపోయింది. ఇప్పుడు ఈయనట ఏది మన చెర్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అనేది అంటున్నారు. కాంగ్రెస్
కాంగ్రెస్ నాయకుడు అని సంథింగ్ ఏదో చెప్తున్నారు. చెర్ల చెర్ల మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు, నేను టీపీసీసీలో కూడా కొంత పెద్ద నాయకుడు అనే అంటున్నారు. ఎవరో నల్లపు దుర్గా ప్రసాద్ అని. మరి ఇప్పుడు ఈ లెటర్ ఎవరితో వచ్చిందంటే విప్లవ పేరుతో వచ్చింది. మరి ఇంతకుముందు ఇక్కడ ఆజాద్ అని ఉండేవారు, మరి ఇప్పుడు ఆజాద్ అయితే లేడు, మరి విప్లవ ఎవరో అని అంటున్నారు. మొత్తానికైతే ఇది సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. ఈ దుర్గా ప్రసాద్ అనే అతన్ని మేము వదిలిపెట్టాము, ఆయన వల్లనే హిడ్మా చనిపోయిందని అంటున్నారు కాంగ్రెస్ లీడర్ అటిన. లోకల్గా కనుక్కుంటే మనోడు బాగా సంపాదించిందని అంటున్నారు. మరి మా కామ్రేడ్స్ని తీసుకొని వెళ్లేందుకు కారు ఏర్పాటు చేసిన వ్యక్తి ఒక రాజకీయ బ్రోకర్ చెర్ల మండలంలో ఉన్నాడు. వాడు అధికార పార్టీకి చెందిన నల్లపు దుర్గాప్రసాద్ అని మా విచారణలో తెలిసిపోయింది. డోకుపాడు మీదుగా కొండరాయి మార్గమధ్యంలో వాహనాన్ని ఉంచి కాంట్రాక్టర్కి సహాయకుడిగా ఈ ద్రోహి తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్కి తీసుకొని వెళ్ళి శత్రువులకు అప్పగించాడు. మా కామ్రేడ్స్ మరణానికి కారణమైన వారిని ఎవరిని వదిలిపెట్టాం. ఖబర్దార్ నల్లపు దుర్గాప్రసాద్, నీకు మా కామ్రేడ్స్ ప్రాణభిక్ష పెడితే నువ్వు మా కామ్రేడ్స్నే చంపిస్తావా? నీకు మా ప్రజల చేతిలో మరణశిక్ష తప్పదు. పోలీసు బలగాలను మా అడవుల మీదకి పంపించడం కాదు, మీరు పరిపాలించే ప్రజలకు ప్రాణ నష్టం కలిగించకుండా చూసుకోండి. 19/12/2025 రోజున భద్రాచలం వంటి ప్రజల సమూహం తిరుగుతున్న ప్రదేశంలో జరిగిన హత్య మీ ఇలాకాలో జరిగింది కాదా? ఇది మీ పరిపాలన. ప్రజల కోసం పనిచేసే మావోయిస్టు పార్టీకి ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యావంతులు, జర్నలిస్టుల, పౌర హక్కులు, మానవ హక్కుల సంఘాలు, విప్లవోద్యమాలు, ప్రజల ఉద్యమాలకి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని లేఖ వచ్చింది. సో ఇట్లా ఒక కాంగ్రెస్ లీడరు, చెర్ల మండలానికి చెందిన లీడరు అని అంటున్నారు. మరి ఇది క్లారిటీ లేదు. అయితే ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది మావోయిస్టు పార్టీకి సంబంధించి, అసలు ఎవరెవరు మిగిలారు ఇంకా పార్టీలో అన్న దాని మీద ఒక స్టోరీ కనిపిస్తున్నది.